మీ అందరికి కూడా ఒక మంచి పాఠాన్ని చెప్తాను. మధ్యాహ్నం ప్రకాష్ నగర్లో చెప్పాను, ఎక్కడున్నా మీకు చెప్తాను ఈరోజు. ప్రియులరా, ఒక మంచి మాటను బైబిల్ నుంచి చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 2:7. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్తున్నటువంటి మాట అంటున్నాడు. చూడండి, ఆత్మ సంగములతో చెప్తున్నటువంటి మాట. ఆత్మ అనగానే ఇక్కడ ఏం ఆలోచించాలి మీరు? పరిశుద్ధాత్మ దేవుడు. పెద్ద అక్షరాల్లో రాసినట్టు చూడు దేవుడు. ఆత్మ అనగానే పరిశుద్ధాత్మ దేవుడు సంగములతో చెప్తున్న మాట. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును అన్నాడు. ఏమండి? జయించువానికి అన్నాడు. జయించువాడెవడు? క్రైస్తవుడు. ఎవరండి జయించువాడు? క్రైస్తవుడు. వెంటనే మీరు లోక సంబంధమైన జయించు వాటిలోకి వెళ్ళకూడదు. దేవుడు ఏ సంకల్పం కోసం అయితే మనల్ని పుట్టించాడో ఆ సంకల్పాన్ని మనం ఏం చేయాలి? నెరవేర్చడానికి నీ ముందున్నటువంటి సాతాను తంత్రములను నువ్వు ఎదుర్కోవాలి. ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి. ముందుకంటే ఎక్కడికి వెళ్ళాలి? ఏమండి? దాని విషయమై పౌలు గారు మాట్లాడుతూ ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనించినట్టయితే, ఏమండి, దానికి ముందు ఒక మాట అంటాడు. ఆ మాట ఏంటంటే, వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు అంటాడు 11వ వచనంలో. మళ్ళీ చదువుకోండి. అది 13వ వచనంలో ఉంటుంది. ఇక్కడ, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి ఎద్దకే పరిగెడుచున్నాను. ఆయన గురేంటి? పౌలు గారు గురేంటి? దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును నేను పొందాలి. ఏంటా బహుమానం? పరలోకం. ఆ లోకానికి నేను చేరుకోవాలి. ఆ బహుమానాన్ని నేను పొందాలి. ఈ పరుగు పందెంలో నేను ముందుండాలి. అవును కదా? దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి పందెం ఏంటి? పరుగు పందెం. దేవుడు పందెం పెట్టాడు. పరుగు పందాలు ఉంటాయి చూసావా? రన్నింగ్ రేసులు, హార్స్ రేసులు, ఎన్నో రేసులు ఉంటాయి. ఇది మీకు అర్థమైతే మనకు కూడా రేసు ఉంది. ఆత్మీయంగా మనకు కూడా రేసు ఉంది. పరుగు పందెం ఉంది. హెబ్రీలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో ఉంటుంది మాట. ఏముందో చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి అందరూ. అక్కడనా లేకపోతే 12:2? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. 12:2, హెబ్రీ 12:2. మనము కూడా పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు
దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికగా పరిగెత్తుదుము. ఇక్కడ ఏమంటున్నాడు? పందెం ఉందంట. ఏ పందెం? పరుగు పందెం. మనకు కూడా పరుగు పందెం ఉందంట. ఎక్కడికి పరుగు పందెం? పరలోకానికి. పరలోకానికి బాబు. పరుగు 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 పరుగు. ఈ పరుగు పందెములో మనం పరిగెత్తి ఎక్కడికి చేరుకోవాలి? పరలోకానికి చేరుకోవాలి. ఎందుకంటే అక్కడ దేవుడు ఉన్నాడు. దేవుడున్న లోకం అది. నేను అక్కడికి వెళ్ళిపోవాలి. దేవుని పిల్లలారా, ఆ పరుగు పందెములో అడ్డుగా వచ్చే ప్రతి ఒక్క దాన్ని నేనేం చేస్తాను తెలుసా? అడ్డు తొలగించుకొని మరి వెళ్తున్నాను. చాలామంది అక్కడనే పడిపోతారు. అడ్డు తొలగించుకొని వెళ్ళాలి. ఆడే జయశాలి. జయించువని నేను దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను బుధింపనెత్తునన్నాడు. జయించువానికి దేవుని పరదేశు. దేవుని పరదేశం అంటే, దేవుని పరదేశం అంటే, పరదేశం అంటే అర్థం ఏంటి? నెమ్మది పొందు స్థలము. పరదేశం అనగానే నెమ్మది పొందు స్థలము అని ఆలోచించాలి. ఈ నెమ్మది పొందు స్థలం ఎక్కడుంది? నెమ్మది పొందు స్థలం ఎక్కడుంది బైబిల్ ప్రకారం? ఏమండి? లాజరు ఎక్కడున్నాడు? ధనవంతుడు లాజరు గురించి మీ అందరికీ తెలుసు. లూకా సువార్త 16వ అధ్యాయంలో ఈ సందర్భాలు ఉంటాయి. ధనవంతుడు లాజరు ఎక్కడున్నారు? ధనవంతుడు వేదనకరమైన స్థలంలో ఉంటే లాజరు నెమ్మది పొందు స్థలంలో ఉన్నాడు. లాజరు నెమ్మది పొందు స్థలంలో ఎందుకున్నాడు? ఏమండి? లాజరు నెమ్మది పొందు స్థలంలో ఎందుకున్నాడు? దేవుని కోసం బ్రతికాడు గనక, దేవుని కోసం పరిగెత్తాడు గనక. ఆయన ఎక్కడున్నాడు? పరిగెత్తి 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 వెళ్ళిన వ్యక్తి అలసిపోతాడు. అలసిపోయిన వ్యక్తికి ఏముండాలి? విశ్రాంతి ఉండాలి. ఇది మీకు అర్థమైతే దేవుని పనిలో పరిగెత్తి 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 అలసిపోయాడు. ఎవరు? లాజరు. అందుకే విశ్రాంతిలో ప్రవేశించాడు. అందుకే ఎక్కడ ప్రవేశించాడంటే విశ్రాంతిలో ప్రవేశించాడు. ఇది మీకు అర్థమైతే విశ్రాంతి స్థలం అంటే నెమ్మది పొందు స్థలము. అది ఎక్కడుందంటే పరదేశంలో ఉంది. పరదేశం ఎక్కడుంది? పరదేశం ఎక్కడుందంటే పాతాళంలో ఒక భాగం నెమ్మది పొందు స్థలం, ఒక భాగం యాతన పడు స్థలం, యాతన పొందు స్థలం. దేవుని పిల్లలరా, ఈ పరదేశంలో ఉన్న వాళ్ళంతా ఎవరంటే దేవుని కోసం బ్రతికి దేవుని కోసం జీవించి మరణించిన వాళ్ళు. అంటే నీతిమంతులు ఉండే స్థలం పరదేశం. ఓకే, నీతిమంతులు ఉండే స్థలం పరదేశం. అవినీతిమంతులు అంటే దేవుని నమ్మని వారంతా ఎక్కడ ఉంటారు? పోయి యాతన పొందు స్థలంలో ఉంటారు. ఓకే, ఈ నీతిమంతులు ఉండే స్థలమే విశ్రాంతి స్థలము, అదే నెమ్మది పొందు స్థలం. ఓకే, మరి దేవుని పరదేశం అన్నాడు కదా, మరి ఈ పరదేశంలో దేవుడు ఏమన్నా ఉన్నాడా? దేవుడు ఏమన్నా ఉన్నాడా? అక్కడ దేవుడు ఉంటాడా? పరదేశంలో దేవుడు ఉన్నాడా? అంటే పాతాళంలో ఒక స్థలం, నెమ్మది పొందు స్థలం ఉంది కదా, అక్కడ అంటే అబ్రహాము, యాకోబు, ఇస్సాకు, ఏమిటి దావీదు గారు, వీళ్ళందరూ ఉన్నారు కదా, అక్కడేమన్నా ఉన్నారా? దేవుడు అక్కడ ఉన్నాడా? బైబిల్ ప్రకారం దేవుడు అక్కడ లేడు. మరి ఇంకెక్కడ ఉండాలనుకున్నాడు ఆయన? దేవుని పరదేశు అని ఇక్కడ ఏమన్నాడంటే దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిస్తున్నాడు. ఇక్కడ మనం దేవుని పరదేశం ఏదో కనిపెట్టాలంటే జీవవృక్ష ఫలాలు ఎక్కడ ఉంటాయో అక్కడ దేవుని పరదేశం ఉందంట. దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలు నేను భుజింపనిస్తున్నాడు. ఇక్కడ దేవుని పరదేశం కనిపెట్టాలంటే జీవవృక్ష ఫలాలు ఎక్కడ ఉంటాయో అక్కడ దేవుని పరదేశం ఉంది. అంతేనా? ఓకే, ఇప్పుడు జీవవృక్ష ఫలం అంటే ఏంటి? ఆ పండు తిన్నామనుకో ఎప్పటికీ బ్రతుకుంటున్నాం. అలాంటి పండ్లు ఎక్కడున్నాయి? జీవవృక్ష ఫలాలు ఎప్పుడైనా సరే ఎవరికైనా దేవుడు పెట్టాడా? అవి ఉంటే ఎక్కడున్నాయి? ఒక ఐడెంటిఫైవ్గా మనం ఆలోచిస్తే ఎక్కడున్నాయి? ఏదైనా తోటలో దేవుడు
ఆదాము అవ్వలకు పెట్టినట్టుగా మనం చూడగలం. ఈ జీవవృక్ష ఫలములు మీరు నిరభ్యంతరంగా తినవచ్చును అంటాడు. జీవవృక్ష ఫలాలు పెట్టాడు అక్కడ. దేవుని పిల్లలారా, అంటే ప్రారంభంలో అవ్వ దగ్గర, ఆదాము దగ్గర జీవవృక్ష ఫలాలు పెట్టాడు. వాళ్ళు పాపం చేయడం ద్వారా ఆ జీవవృక్షాలు కనపడకుండా వెళ్ళిపోయాయి. ఇది మీకు అర్థమైతే, మరి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఆ కనపడకుండా వెళ్ళిన జీవవృక్ష ఫలాలు మళ్ళీ ఏమైనా కనిపించాయా? ఎక్కడైనా కనిపించాయా? ఆదాము కాలంలో ఉన్న జీవవృక్ష ఫలాలు, వాళ్ళు పాపం చేసిన తర్వాత కనపడకుండా పోయిన జీవవృక్ష ఫలాలు మరలా ఏమైనా కనిపించాయా? ఎక్కడన్నా కనపడలేదంటారా? అయితే నేను మీకు గుర్తు చేస్తాను ఒక మాట. యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నాడు, నన్ను తిని నా రక్తం తాగితే వాడు చనిపోయినను తిరిగి మరలా బ్రతుకును అన్నాడు. అలాగే యోహాను సువార్త 5:39లో ఒక మంచి మాట ఉంటుంది. ఏంటంటే, యోహాను సువార్త 5:39లో లేఖనములు యందు మీకు నిత్య జీవం కలుగును అన్నాడు. అంటే లేఖనాలంటే వాక్యాలు. ఈ వాక్యం అనగా ఏమని అర్థం చేసుకోవాలి మనం అంటే, వాక్యం అనగానే ఎవరు గుర్తుకు రావాలి మనకు? యేసుక్రీస్తు వారు గుర్తుకు రావాలి. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడే ఉండెను, ఆ వాక్యమే మరి శరీరాన్ని ధరించుకొని ఈ లోకం వచ్చింది. మరి వచ్చింది ఎవరంటే యేసుక్రీస్తు వారే వాక్యం. అందుకే నన్ను తిని నా శరీరాన్ని తిని నా రక్తం తాగువాడు చనిపోయిను తిరిగి బ్రతుకును. అంటే నా మాట విని ఆ ప్రకారం జీవిస్తే వాడు బ్రతుకుతాడు అంటాడు. యోహాను 8:51లో కూడా నా మాట వింటే ఆ ప్రకారం బతికితే వాడు బతుకుతాడు అన్నాడు, వాడు చనిపోడు. చూడండి, ఆ మాట యోహాను సువార్తలో ఉంటుంది. యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ వచనాన్ని చూడండి ఒకసారి. 8:51. ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడనూ మరణం పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరం ఇచ్చాను. వాడు మరణం పొందడు అంటే అర్థం ఏంటండి? అంటే మరణం పొందకుండా ఉండాలంటే ఆదాము అవ్వ ఏం తింటూ ఉండాలి? జీవవృక్ష ఫలాలు తినాలి. అర్థమవుతుందండి నేను చెప్పే మాట? ఆదాము అవ్వ చావకుండా ఉండాలంటే జీవవృక్ష ఫలాలు తింటూ ఉండాలి. ఈరోజు మనం కూడా బ్రతుకుతూ ఉండాలంటే, చచ్చిపోకుండా మనం ఏం తింటూ ఉండాలి? జీవవృక్ష ఫలాలు తినాలి. ఏమంటే అప్పుడు జీవవృక్ష ఫలాలకు ఇప్పుడు జీవవృక్ష ఫలాలకు తేడా ఏంటంటే, అప్పుడు పండు రూపంలో ఉండేది, ఇప్పుడు వాక్య రూపంలోకి వచ్చేసింది. అర్థమైంది మీకు? ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకి వచ్చేసింది. ఆయన యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారం నేనే. ఎవడైనాను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనాన్ని మీరు గమనించినట్టంటే, దేవుని పిల్లలారా, నేనే జీవాహారం. నన్ను తిన్నవాడు వాడు ఎప్పటికీ బ్రతుకుతాడు. అంటే పండును మార్చాడు. అప్పుడు పండుగ ఉన్నింది, ఇప్పుడు ప్రభువుగా ఉన్నాడు. అప్పుడు పండు, ఇప్పుడు ప్రభువే పండు, ప్రభువే జీవాహారం అన్నమాట. అర్థమైందండి? ఇప్పుడు ఈ పండ్లు ఎక్కడున్నాయి? జీవవృక్ష ఫలాలు అనగా యేసుక్రీస్తు వారు అనే సంగతి మనకు అర్థమైంది. వాక్యములు అనే సంగతి మనకు అర్థమైంది. లేఖనములు యందు మీకేముంది? నిత్య జీవం ఉందనే సంగతి మీకు అర్థమైపోయింది. ఈ లేఖనాలు ఎక్కడ ఉన్నాయి? ఈరోజు ఎక్కడున్నాయి తెలిస్తే దేవుని పరదేశం అక్కడ ఉండదని మనకు అర్థమైపోతుంది. ఎక్కడున్నాయి లేఖనాలు? ఎక్కడున్నాయి వాక్యాలు? ఎక్కడున్నాయి? ఏమండి, మహాజ్ఞానం అనేది ఎక్కడ పెట్టాడంటే, దేవుడు సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానం మీకు తెలియపరచబడవలనని. అంటే ఎక్కడ తీసుకొచ్చి పెట్టేశాడు ఈ జీవవృక్ష ఫలాలంటే? సంఘములో పెట్టాడు. అంతేనా? వాక్యం ఎక్కడికి వచ్చేసింది? సంఘములోకి వచ్చింది. సంఘములో నుంచి బయటికి వెళ్ళాలి, కానీ బయట నుంచి సంఘంలోకి వాక్యం రాదు. వాక్యం ఎక్కడికి తీసుకొచ్చి పెట్టేశాడు? దేవుడు సంఘంలో పెట్టేశాడు. అంటే జీవవృక్ష ఫలాలు ఎక్కడున్నాయి? ఇప్పుడు సంఘంలో ఉన్నాయి.
సంఘములో జీవవృక్ష ఫలాలు ఉంటే ఇప్పుడు దేవుని పరదేశం ఎక్కడుంది? సంఘము. ఏమంటే క్లారిటీ వచ్చేసిందే? దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు నేను మిమ్మును భుజింపనిత్తును. అంటే జీవవృక్ష ఫలాలు ఎక్కడుంటే అక్కడ దేవుని పరదేశం ఉంది. జీవవృక్ష ఫలాలు ఎక్కడున్నాయని మనకు అర్థమైపోయింది వాక్యం ద్వారా, సంఘంలో. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? ఆయన పరదేశం ఎక్కడుంది? ఆయన నెమ్మది పొందు స్థలం ఎక్కడుంది? దేవుడు నెమ్మది పొందు స్థలం ఎక్కడుందంటే సంఘంలో ఉంది. దేవుడు నెమ్మది పొందు స్థలం ఎక్కడుందంటే సంఘంలో ఉంది. అంటే దేవుడు ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు? సంఘంలో తీసుకోవాలనుకున్నాడు. మరి పరలోకంలో ఉన్నాడు అని అంటారు కదా చాలామంది. మా వాడిని అడిగితే వాడు పరలోకంలో ఉన్నాడు నాన్న అంటున్నాడు. పరలోకంలో ఉన్నాడు, విశ్రాంతి ఎక్కడ? చాలామంది బయటికి వెళ్తారు, తిరిగి 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 పనులన్నీ చేసుకొని 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 చివరికి ఎక్కడికి వస్తారు? ఇంటికి వస్తారు. పని అయిపోగానే ఎక్కడికి వస్తారు నాయన? ఇంటికి వస్తారు. ఇంటికి ఎందుకు వస్తారు? విశ్రాంతి తీసుకునేదానికి ఇంటికి వస్తారు. అలాగే పరలోకంలో దేవుడు, ఎందుకంటే ఆడ లెక్కలన్నీ చూసుకోవాలి కదా, చాలా ఉంటాయి ఆయనకి లెక్కలన్నీ చూసి ఆయన కష్టపడి ఎన్నో పనులు ఆయనకు, మన కోసమే పనులన్నీ. తండ్రికి ఎవరి కోసం పనులన్నీ? ఒక తండ్రికి పనులన్నీ ఎవరి కోసం అంటే ఏం చెప్తారు? పిల్లల కోసం. ఏమండి అర్థమవుతుంది? ఒక తండ్రికి పనులన్నీ ఎవరి కోసం? ఒక తండ్రికి పనులన్నీ ఎవరి కోసం అంటే తన పిల్లల కోసం. కరెక్టేనా? మరి దేవుడికి కూడా పనులన్నీ కూడా ఎన్ని పనులు ఉన్నాయి ఆయనకు? ఆయన అవిశ్రాంతంగా ఉన్నాడండి బాబు. తన పిల్లల్ని కాపాడువాడు కొనుకుడు, నిద్రపోడు అంట. కాపాడువాడు కొనుకు, అంతే. అంత రెస్ట్ లేకుండా ఉన్నాడు ఆయన. ఎప్పుడు చూసినా పని పని పని. ఎవరి కోసం అంటే పిల్లల కోసం. సరే, విశ్రాంతి ఎప్పుడు పని చేస్తూనే ఉంటాడు. విశ్రాంతి ఉండాలి కదా అంత ఇంతో. ఆ విశ్రాంతి ఎక్కడుంది ఆయనకు? పరలోకంలో పని చేసుకున్నా విశ్రాంతి ఎక్కడ తీసుకుంటున్నాడు? వచ్చి ఇంట్లో తీసుకుంటున్నాడు. ఆయన ఇంట్లో తీసుకుంటున్నాడు. ఆయన ఇండ్లే దేవాలయం, దేవునికి ఆలయమే, దేవునికి నిలయమే, దేవుని ఇండ్లే ఆయన విశ్రాంతి స్థలం. సరే, ఆయన ఇండ్లేది? ఆయన ఇండ్లేది? ఎక్కడ విశ్రాంతి తీసుకుంటాడో అదే ఇండ్లు. మీకు అర్థమైపోవాలి. ఎక్కడ విశ్రాంతి తీసుకుంటాడో దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములు నేను భుజింపనిత్తును. దేవుని పరదేశం అంటే దేవుడు విశ్రాంతి తీసుకునే స్థలం. అది దేవుడు విశ్రాంతి తీసుకునే స్థలం. ఆ స్థలం ఎక్కడుంది? జీవవృక్ష ఫలాలు ఎక్కడ ఉంటాయి? అక్కడ ఉంటుంది. జీవవృక్ష ఫలాలు ఎక్కడ ఉన్నాయి? సంఘంలో ఉన్నాయి. అంటే ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? రెస్ట్ తీసుకునేదానికి. రెస్ట్ అంటే పరదేశు. పరదేశ్ అంటే ఇంగ్లీషులో ప్యారడైజ్. ప్యారడైజ్ అంటే నెమ్మది పొందు స్థలం, విశ్రాంతి స్థలం. ఇప్పుడు దేవుడికి పరదేశం ఉందంట, విశ్రాంతి స్థలం ఉందంట. అది ఎక్కడుందంటే సంఘంలో ఉంది. కన్ఫర్మ్ అయిపోయింది. అంటే సంఘం ఎక్కడుంది? సంఘం ఎక్కడుంది? మనమే సంఘం. హెబ్రీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ అధ్యాయం 6వ వచనంలో ఏముంది? హెబ్రీలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడేయండి, ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినట్ల మనమే ఆయన ఇండ్లు. అంటే మనం అంటే సంఘం, సంఘం అంటే మనం. అంటే మన మధ్యలో దేవుడు విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. సంతోషం. ఇప్పుడు దేవుడికి విశ్రాంతి ఎక్కడుంది? సంఘంలో ఉంది. ఓకే, ఇంతవరకు బాగుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని చెప్తాను, బాగా వినండి మీరు. దేవుడికి విశ్రాంతి స్థలం ఏది? సంఘం. ఓకేనా? మంచిది. అంటే మనమే దేవునికి విశ్రాంతి స్థలం, మనమే ఆయన విశ్రాంతి. ఆయన ఎక్కడ ఉండాలనుకున్నాడు? విశ్రాంతికి మన దగ్గర ఉండాలనుకున్నాడు. ఓకే. అయితే ఇక్కడ సాతానుకు కూడా విశ్రాంతి ఉందంట. ఎవరికి ఉంది విశ్రాంతి? సాతానుకు కూడా విశ్రాంతి ఉందంట. మరి సాతానుకు కూడా విశ్రాంతి ఉంటే దాని విశ్రాంతి స్థలం ఎక్కడ? దేవుని విశ్రాంతి స్థలం ఏదో మనకు అర్థమైపోయింది. ఓకే, సాతానుకు కూడా విశ్రాంతి స్థలం ఉందంట. దానికి కూడా విశ్రాంతి ఉందంట. విశ్రాంతి ఉంటే ఆటోమేటిక్గా విశ్రాంతి తీసుకోవాలంటే ఏముండాలి? స్థలం ఉండాలి. అది ఇంతకు ఏ స్థలం? మత్తయి సువార్త
మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనాన్ని చూడండి ఒకసారి. మత్తయి సువార్త 12వ అధ్యాయము ఏమండి, దేవుని ఇల్లని మన పాఠంలో ఉంటుందండి. ఒక పాఠం, ఏం పాట బలరాం అది? ఏమండి, దేవుని ఇల్లు అని ఒక పాఠం ఉంటుంది. యెహోవా కట్టిన ఇల్లు ఏది అని ఒక పాఠం ఉంది. ఇంకా ఇంకొక పాఠం కూడా ఉంది. ఏది నేనది? అదేనా? యెహోవా కట్టిన ఇల్లు. అలాగే ఇంకొక పాఠం కూడా ఉంది, గుర్తు చేస్తాను మీకు నేను. ఆ పాఠం చదువుతుంటే వచ్చిన ఆలోచనలు ఇవన్నీ. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనాన్ని ఒకసారి అందరూ గమనించండి. మత్తయి 12:43. అపవిత్రాత్మ ఒక మనుషుణ్ణి వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. ఎక్కడ తిరుగుతుంది ఇది? నీరు లేని చోట్ల తిరుగుతుంది. నీరంటే ఏంటి? ఏంటైనా వాక్యము. నికోదేము గారు బాప్తిసం తీసుకోవడానికి యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తారు. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడు అనగానే వెంటనే యేసుక్రీస్తు వారు నికోదేము రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి ఎలా జన్మించగలను, నేను ముసలివాడనని నేను ఎలా జన్మించగలను అన్నప్పుడు యేసుక్రీస్తు వారు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. నీరంటే వాక్యం, ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. అంటే నీటి ద్వారా అంటే వాక్యం ద్వారా, అలాగే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నువ్వు రక్షింపబడాలి అంటాడు. ఇది మీకు అర్థమైతే ఇక్కడ నీరు లేని చోట్ల అంటే వాక్యము లేని చోట్ల సాతాను ఏం చేస్తుంది? తిరుగుతూ ఉంది. వాక్యం లేని చోట్ల తిరుగుతుందంట. ఓకే, మంచిది. 44 చదువుదాం. తిరుగుచుండెను, విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చి నా ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకుని వచ్చిందంట. వదిలేసిన ఇంటికి మరలా వచ్చిందంట. ఇంతకుముందు ఉన్నటువంటి ఇంట్లోంచి ఖాళీ చేసి బయటకు వచ్చేసింది. అంతేనా? ఇంతకుముందు ఉన్నటువంటి ఇంటిని వదిలేసి వచ్చేసింది బయటికి. దేవుని పిల్లరా, ఇండ్లు అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి? సాతానుకు ఒక ఇండ్లు ఏమన్నా ఉందా? అది ఉంటే ఏ ఇంట్లో ఉంటుంది? చాలామందికి ఏమండి వచ్చే ఆలోచన ఏంటంటే శ్మశానం. సాతానుకి ఇండ్లు ఎక్కడ ఉంటుంది బాబు? శ్మశానంలో. సాతాను ఎంత తెలివి ఉపయోగించిందిరా! ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడి మేధస్సును పక్కకి తిప్పేసింది. అది ఎక్కడ ఉంటుందో ఎవరికి తెలియకుండా చేసేసింది. ఎక్కడ ఉంటుందో ఎవరికి తెలియకుండా చేసి, అది ఎక్కడ ఉంటుందో ఎవరికి చెప్పకుండా, ఎక్కడ ఉండదో అక్కడ ఉంటానని చెప్పేసింది. ఎక్కడ ఉంటానని చెప్పింది? సమాధుల్లో ఉంటానని చెప్పింది. ఇంకా పాడుపడిపోయిన ఇళ్లల్లో, పాడుపోయిన బంగ్లాలు, పాడుపడిపోయిన ఇళ్ళు ఉంటాయి చూసినావా? ఎప్పుడు చూడు పడిపోయిన ఇంట్లోనే ఉంటుంది. ఏ సినిమా చూడు, ఎవడు చూడు, ఏమండి రాత్రిలో 12 గంటలకు బయలుదేరతాడండి. ఎక్కడికంటే పాడుబడిన ఇంట్లోకి పోతాడు. అక్కడ ఉంది దెయ్యం. ఈడక్కడికి పోతాడు. ఆడిపోతే వీడిని చూస్తే వీడి కళ్ళు ఏమండి అప్పటి వరకు నల్లగా ఉన్న గుడ్లు వీడికి ఆ ఇంట్లోకి పోతాను ఏమైపోతాయి? తెల్లగా అయిపోతాయి. ఏం పెద్ద నిజమేనా? దెయ్యాల సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటారు కదా మీరు. ఆడికిపోతానే ఆ కళ్ళు ఏమైపోతాయి? ఎర్రగన్న అయిపోతాయి, తెల్లగన్న అయిపోతాయి, అసలు గుడ్లే ఉండవు ఆ ఇంట్లోకి పోతానే. అప్పటికి ఈడెవుడు? దెయ్యం.
ఆ ఇంట్లోకి పోతేనే పాడుబడిన బంగ్లాలోకి, పాడుబడిన ఇంట్లోకి పోతేనే వీడి దెయ్యం. అమ్మో ఎక్కడ దెయ్యం ఉండేది, అబ్బా ఏం మార్చిందయ్యా మనిషిని, వాడి మనసును పక్కకి తిప్పేసింది. అంటే దెయ్యాలు శ్మశానంలో, పాడుబడిన ఎండలో, పాడుబడిన చెట్టు, అందులో ఎండిపోయిన చెట్టు ఉండాలి, దానికి ఎండిపోయిన చెట్టు మీద ఉంటుందండి. ఎవరు? దెయ్యం. నిజమా? దెయ్యం ఏడుంటుందో చెప్పమంటారా? బైబిల్ చెప్పేసిందండి. దెయ్యం ఎక్కడ ఉంటుందో బైబిల్ చెప్పిందండి. చూపించేనా? దేవుని పిల్లలు చూడండి, 2 తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని గమనించండి. చూడండి, దెయ్యానికి ఇన్లేదో చెప్తున్నాడు దేవుడు. దేవుని ఇంట కూర్చున్న దెయ్యం ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు, దానంతటికి పైగా ఎదిరిస్తున్నాడంటే వీడెవడో తెలుసా? సాతాను. విజయప్రసాద్ రెడ్డికి చెప్పిన నేను, మీకు గుర్తుందో లేదో, విజయప్రసాద్ రెడ్డి ఎదిరించే మనస్తత్వం కలిగిన వాడు. వాక్యం జయశాల్ గారి దగ్గర నేర్చుకొని ఆయన దగ్గర పెద్దవాడై ఆయన ఇచ్చిన సర్టిఫికెట్ని ఏం చేసినాడు తెలుసా? ప్రజల మధ్యలో చించి ఇసురు కొట్టేసినాడు, ఎదిరించినాడు. ఎవరి మనస్తత్వం అవుతుంది? సాతాను లక్షణం. ఎదిరించినాడంటే వీడు దెయ్యం అన్నమాట అర్థం. తను తాను హెచ్చించుకోవడం, హెచ్చించుకునే మనస్తత్వం సాతాంది. విజయప్రసాద్ ఎప్పుడు హెచ్చించుకోవడం, ఇంకొకరిని హెచ్చించడం, ఇతనే హెచ్చింపబడాల. మీరు గమనించినట్లేదో, ఇతని సంఘములో ఇతను వీళ్ళ భార్య అనుకుంటాను, లేదంటే వీళ్ళ చెల్లెలు అనుకుంటాను, వీళ్ళే కనపడదు, ఇంక మిగతా వాళ్ళు కనపడరు. అంటే మేమే గొప్పవాళ్ళం కావాలా? జయశాల్ గారి దగ్గర ఈ ఆలోచన ఉందా? ఎంతమంది సేవకులు తెలిసి ఈరోజు ఆయన దగ్గర? ఏమండి, ఎంతోమందిని సేవకులుగా మార్చాలండి. సాతాను ఎలా ఉంటాడంటే, కొంతమందిని చూడగానే మనకు అర్థమైపోతుంది వాళ్ళ లక్షణాలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ మాట తీరు. దేవుని పిల్లలరా, ఈరోజు వాడి లాంటి క్యారెక్టర్స్ మీరు హైందవ సోదరులు, ముస్లిం సోదరులు చూడాలనుకోవద్దండి. దయవుంచి వాళ్ళని పక్కన పెట్టండి, ముందు మనోళ్ళ సంగతి చూడండి. అర్థమవుతుంది? సాతాను లక్షణాలు మనోళ్ళలోనే కనపడతాయి. విజయప్రసాద్ రెడ్డి గారిలో పుష్కలంగా కనపడతాయండి. కనపడకుండా ఉండడానికి చెప్తున్నాను. విజయప్రసాద్ రెడ్డి మనసు మార్చుకొని, మారు మనసు పొంది, చక్కగా సాతాను లక్షణాలను వదిలిపెట్టి ప్రతి ఒక్కరితో ప్రేమతో వెళుతూ, ప్రేమతో ప్రతి ఒక్కరిని సంపాదించుకునేవాడుగా మారాల. వాళ్ళని 2 రోజులు తిడతాడు, వాడిట్టటోడు, ఈడిట్టటోడు, ఈడిట్టటోడు అంటాడు, మళ్ళా 4 రోజులకు ఈయనకి మించిన వాళ్ళు లేడంటాడు. ఇది ఎవరి క్యారెక్టర్? వాక్య ప్రకారం తప్పు చేస్తే తప్పు అని చెప్పాలా? ఏమండి, వాక్య ప్రకారం తప్పు చేస్తే తప్పు. భార్య ఉండగా ఇంకొకరిని పెళ్లి చేసుకోకూడదు బైబిల్ ప్రకారం. అర్థమైందే? భార్య బ్రతికుండగా ఇంకొకరిని పెళ్లి చేసుకోకూడదు. పెళ్ళైన తర్వాత ఇంకొక పెళ్లి చేసుకోకూడదు, ఆవిడైనా ఇతనైనా. ఒకప్పుడు ఓఫీరు అని ఆయన 2వ పెళ్లి చేసుకున్నాడని మెసేజ్ చెప్పాడు, తప్పుడు పని చేశాడని. ఇప్పుడు ఓఫీర్ అన్న మంచోడు అంటున్నాడు. ఏ, నువ్వు 2వ పెళ్లి చేసుకునేదానికి ఇప్పుడు ఆయన మంచోడు అయిపోయినాడా? అర్థమైందా మీకు? ఏమండి, అర్థమైందా నేను చెప్పే మాట? ఆయన 2వ పెళ్లి చేసుకున్నాడని మెసేజ్ చెప్పావు, తప్పు చేశాడని. ఇప్పుడు నువ్వు 2వ పెళ్లి చేసుకునేదానికి ఆయన మంచోడు అయిపోయినాడా? నీది తినాలే, నాది తినాలే అంటే నువ్వు తప్పు చేసావు కనుక ఇప్పుడు ఆయన మంచోడు అయిపోయినాడు. అదే నువ్వు తప్పు చేయకపోతే ఆయన చెడ్డోడు. తప్పండి. ఎన్ని తప్పు ఎవరు చేసినా తప్పే. 2 అంటే తప్పని చెప్పాలి. నీకు అనుకూలంగా ఉన్నాడని ఆయన 2 అన్నా కూడా కరెక్ట్ అని ఎట్లా అంటావు? తప్పు తప్పే. నేను తప్పు చేసినా తప్పని చెప్పాలి, అంతే. నేను తప్పు తెలుసుకొని థ్యాంక్ యూ విజయప్రసాద్ రెడ్డి గారు, నా తప్పుని తెలియజేసినందుకు అని చెప్పి నేను ఆయన కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే మంచి మాట చెప్పాడు, నరకం నుంచి నన్ను తప్పించడానికి మంచి వాక్యాన్ని చూపించినందుకు నేను కృతజ్ఞతలు చెప్పాలి. అతను చెప్తాడా? మనం తప్పుడు మెసేజ్ అని చెప్పగానే
అది తప్పు కాదని కన్నింగ్ మెసేజ్లు తయారు చేస్తున్నాడు. కానీ యేసు రక్తం అనే పాఠాన్ని చెప్పాను, మీకు గుర్తుందా? హేబేలు రక్తం ఏమని మొరపెడతా ఉంది? శిక్షించమని మొరపెడతా ఉందని జాన్సన్ అన్న పాట రాశాడు. మనోడని చెప్తున్నాడు శిక్షించమని కాదు క్షమించమని అని చెప్పాడు. కాదు బాబు అని చెప్పి వాక్యాలు చూపించి నేనే స్పందించి అతనికి మెసేజ్లు పెట్టినాను. తిరిగి మంచి మెసేజ్ చెప్పి పెట్టాను. ఏమండి, అతను మరలా తిరిగి సొంత విషయాలు అంటే సొంత ఊహతో, ఏమండి ఎవడైనా సొంత ఊహతో చెప్పుట వలన లేఖనం పుడుతుందే? ఒకడు ఊహలతో చెప్పడం వల్ల లేఖనం పుడుతుంది? ఇతనన్నీ ఊహలు. ఇతనికి మళ్ళీ సపోర్ట్ చేసేవాళ్ళంతా ఇతని వెనక ఊహాలు చాలామంది ఉన్నారు. ఊహా మెసేజ్లు చెప్పేవాళ్ళు. ఆయన ఎవరో పాటలు రాస్తూ ఉంటాడు ఎవరైనా. ఆయన ఇది కాదు అది కాదంట. మరి ఇది అది కాకుండా ఏదయ్యా? గంటసేపు ప్రసంగించినాడు. ఆయన పాటలు రాస్తాడు, నటనాలయంగా పాట, ఇంకా ఏయో పాట చెప్తాడు. అది కాదంట ఇది కాదంట. మరి ఇది అది కాక ఏది? నువ్వెందుకు గంట చెప్పడం? తలకాయ మాకు అటా ఇటా ఒకటి చెప్పు. ఆయన సత్యశివ సాగర్ గారు వచ్చారు, ఆయన కూడా అది చెప్పలా ఇది చెప్పలా, ఇది చెప్పలా. ఒకని ఊహన వల్ల లేఖనంలో ప్రవచనం పుట్టదని ఒకడు తన ఊహను బట్టి చెప్పటం వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని మొదట ఊహలు పక్కన పెట్టు బ్రదర్, ఊహలు పక్కన పెట్టు. వాక్య ప్రకారం మాట్లాడు. ఒక వాక్యం తీసుకొని మాట్లాడు. హీబ్రూ బైబిల్లో చూడండి, ఇంగ్లీష్ బైబిల్లో చూడండి, ఆ బైబిల్ చూడండి, ఈ బైబిల్ చూడండి. మరి వాటిని నేర్చుకొని ఇంగ్లాండ్ పోయి చెప్పుకో పాడిపోయి. ఇది తప్పైతే భావం ఆలోచన చేయి. నువ్వు ఒక వాక్యానికి ఉన్న భావం ఏంటి? ఆ భావం సరిగ్గా సరిపోయిందా లేదా? దేవుడు చెప్పినటువంటి మాట, యేసుక్రీస్తు వారు అంటారు, నేను కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరనను. వాక్య భావం ఏమిటో వెళ్ళి నేర్చుకున్నాడు అన్నాడు. అంటే వాక్యానికి ఏముంది? భావం. చూడు ఒకసారి. ఏదో ఆయన చెప్పాడు నేను చెప్పాలి, ఆయన చెప్పాడు నేను చెప్పాలని కాదు. ఏదో నేను పేరు తెచ్చుకోను. నువ్వు పేరు తెచ్చుకుంటే మహా అంటే నలుగురు విజయప్రసాద్ రెడ్డికి జై, విజయప్రసాద్ రెడ్డికి జై అంటారు. నువ్వు చస్తే ఎవడు అంటాడు జై అని? వరతో అంటాడు. పెడితే అమ్మ లేకపోతే నీ అమ్మ అంటాడు. మనుషులు బుద్ధి అట్టాడిది. వాళ్ళని చూసి మనోడు ఎగిరెగిరి పడుతున్నాడు. దేవుడు మెచ్చుకుని యోగ్యుడు, ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు. కాబట్టి దేవుని పిల్లలారా, ఈ సాతాను లక్షణాలు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు గమనించినట్టయితే ఇక్కడ ఏముందంటే, ఇక్కడ దేవుని పిల్లలారా, తన్ను తానే హెచ్చించుకొనుచు 2 తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడినో దానంతటిని ఎదిరించుచు తనంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడునని, బాగా ఆలోచించండి అక్కడ, తాను దేవుడునని కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును. దేవుని ఆలయంలో కూర్చుండును. దేవుని ఆలయం ఏంటేది? దేవుని పరదేశు. దేవుని ఆలయం అన్నా, నేలయం అన్నా, ఇండ్లన్నా, ఏమంటే గుడి అన్నా, అర్థమవుతుంది, నివాస స్థలం అన్నా అంతా ఒకటే, పర్యాయ పదాలు. దేవుని పిల్లలరా, దేవుడు ఉండాలనుకున్న ఇంట్లోకి వచ్చేసాడంట. అంటే ఎక్కడికి వచ్చాడు? సంఘంలోకి వచ్చాడు. ఎవరు? సాతాను. ఎలా వచ్చాడంటే చూడండి, మత్తయి సువార్త 12:44. ఎలా వచ్చాడంటే, నేను వదలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకొని వచ్చి. ఎక్కడికి వచ్చాడంట? ఒకప్పుడు నేనున్నాను ఆ ఇంట్లో, ఇప్పుడు ఖాళీ చేశాను, మరలా ఏమన్నా ఖాళీ అయిందేమో అని చెప్పి పోయాడంట. ఏమండి, అర్థమవుతుందా వాక్యం? బాగా వినాలి మీరు, నేను ముగిస్తాను ఇక. ఒకప్పుడు నేను ఉన్నాను ఆ ఇంట్లో అంటున్నాడు. ఏంటి ఆ ఇల్లు? ఇంతకుముందు చెప్పాను కదా, మనమే ఆయన ఇల్లు. అంటే సాతాను కూడా ఒకప్పుడు ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. ఎస్, మనలో ఉన్నాడా?
ఇంట్లో ఉన్నాడా అంటే మన ఒంట్లో ఉన్నాడా? మన దేహమే దేవునికి ఆలయం, మనం అందరం కలిసిన ఆలయమే, మన దేహం కూడా దేవునికి ఆలయమే. మీ దేహం దేవుని వలన అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమని మీరు ఎరుగురా? కరెక్టేనా? అంటే పరిశుద్ధాత్మ దేవునికి ఆలయం దేహం, మనం అందరం కలిస్తే ఆలయం దేవునికి. అంతే కదా, యేసుక్రీస్తు వారు మనతోనే ఉంటాడు, తండ్రి అయిన దేవుడు మనతోనే ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉంటాడు. కరెక్టేనా అన్న? తండ్రి నేను వచ్చి మీతో నివాసం చేస్తుము, మీతో కలిసి భోజనం చేస్తాం. ఎవరంటారు ఈ మాట? యేసుక్రీస్తు వారు. అంటే ఇండ్లు మనమే, ఇండ్లు మనమే, ఇండ్లు మనమే. ఆ ఇంట్లో ఒకప్పుడు ఎవరున్నారు? సాతాను ఉంది. సాతాను వెళ్ళిపోయింది. సాతాను ఎప్పుడు వెళ్ళిపోయింది? ఎందుకు వెళ్ళిపోయిందంటే ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నామో ఏమైపోయింది? సైతాను వెళ్ళిపోయింది. కరెక్టేనా? ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నామో, ఎప్పుడైతే వాక్యం దగ్గరికి వచ్చామో, ఎప్పుడైతే మారుమనసు పొందామో అప్పుడు సాతాను వెళ్ళిపోయింది. ఏమండి, బాప్తిసం తీసుకుంటాను ఎక్కడికి వచ్చేసినాము? సంఘంలోకి వచ్చేసినాం. సంఘంలో ఏముంది? వాక్యం ఉంది. ఆ వాక్యంతో ఏమైపోతున్నాం? బలపడుతున్నాం, చక్కగా ముందుకెళ్తున్నాం. ఇంకెక్కడుంది? సాతాను వెళ్ళిపోయింది. మళ్ళా కొద్ది రోజులకు, సంవత్సరానికి, 2 ఏళ్లకు, 3 ఏళ్లకు గుర్తొచ్చింది దానికి. ఒకప్పుడు నేను వదిలేసినాను కదా బలరామును, ఒకప్పుడు నేను సురేష్ను, షడ్రక్ను, ఏలియాను, ఎలీషాను, పెద్దోడు సుమంతును, 2 ఏళ్ల క్రితం సుమంతు బాప్తిసం తీసుకున్నాడు. 2-3 రోజులు చదివాడు బైబిలు. చాలామంది భలే చదువుతారు బైబిల్. బాప్తిసం తీసుకున్నప్పుడు ఎట్టుంటారంటే, పెళ్ళి అయినప్పుడు భార్య భర్త ఎట్టుంటారు అట్టుంటారండి. భార్య భర్త ఎట్టుంటారు పెళ్ళి అయినప్పుడు? అసలు వాళ్ళని పట్టుకోలేమండి. అట్ట పట్టుకొని పోతూ ఉంటారు చేతులు, రోడ్ల మీద చేతులు పట్టుకోవడమే, నిద్రపోయేటప్పుడు చేతులు పట్టుకోవడమే. అర్థమైందే? ఇంకా ఒకరినొకరు చూసుకుంటూనే ఉంటారు, ఒకరినొకరు వదిలిపెట్టుకోరు. ఎందుకు? కొత్తగా అయింది కదా పెళ్ళి. ఒక 4 ఏళ్లకో 5 ఏళ్లకో 10 ఏళ్లకో అట్టు ఉండమని చూద్దాం. ప్రారంభంలో ఉన్నట్టు ఉండరు. నిజమేనా? అలా ఉండరు. వాక్యంలో కూడా ప్రారంభంలో భలే ఉంటారు, తర్వాత రాను రాను రాజుగురం ఏమైందంట? గాడిదైందంట. అట్లా అయిపోతారు. అప్పుడు అది వచ్చింది. ఒకప్పుడు నేను వదిలేసిన ఇంటిని చూద్దాం ఎలా ఉందో అని చెప్పి వచ్చింది తన ఇంటికాడికి. ఉదాహరణకి మన దగ్గరికి వచ్చింది. ఎలా ఉంది ఇల్లు? ఇంట్లో ఎలా ఉందండి? ఇంట్లో వాక్యం ఉందా? లేదు. లేదని అదే చెప్తాను చూడు. చూడైనా వచ్చిందంట 44. నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదనుకుని వచ్చి ఆ ఇంట ఎవరూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి. ఎవ్వరు లేక, ఇది పాయింట్ పసిగట్టాలి. ఆ ఇంట ఎవరును లేక, ఎవరు లేక, ఎవరు ఉండాలనుకున్నారు ఇంట్లో? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, ముగ్గురు ఉండాలనుకున్నారా? అంతే కదా. మనలో ఎవరుంటారు? మనమే. ఆయన ఇల్లు, దేవుడి ఇల్లు ఎవరు? మనమే. యేసుక్రీస్తు వారి ఇల్లు ఎవరు? మనమే. పరిశుద్ధాత్మ దేవుడి ఇల్లు ఎవరు? మనమే. ఇప్పుడు అది వచ్చి చూసేదానికి ఎవరు లేరంట. ఎడిపోయినారు? తండ్రి ఎక్కడ పోయినాడు? పరిశుద్ధాత్మ ఎక్కడ పోయినాడు? యేసుప్రభు ఎక్కడ పోయినాడు? లేరంట, వెళ్ళిపోయానంట. ఏమండి, విచిత్రంగా లేదా? లేరు. అందరూ ఏమనుకుంటున్నారు? చర్చికి వచ్చేవాళ్ళు అందరూ ఏమనుకుంటున్నారు? మాలో దేవుడు ఫుల్గా ఉన్నాడు బాబు, మాలో పరిశుద్ధాత్మ దేవుడు ఫుల్గా ఉన్నాడు, మాలో యేసుప్రభు ఫుల్గా ఉన్నాడు. అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే మా దగ్గర దేవుడు ఉన్నాడు, మాతో దేవుడు ఉన్నాడు, మాలో దేవుడు ఉన్నాడని అనుకుంటున్నారు. కానీ వీళ్ళల్లో దేవుడు ఉన్నాడా లేడా? ఎవరు లేక. అంతేనా? ఎవరు లేక అనింది ఆ మాట? అనిందా నాయన? ఆ ఇంట ఎవరు లేక. బా, అంటే తండ్రి లేడా? కుమారుడు లేడా? పరిశుద్ధాత్మేవుడు లేడా? లేడు. ఉండారని వీళ్ళు అనుకుంటున్నారు, మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు అక్కడ లేడు. దీనికి సంబంధించిన ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. తర్వాత భాగాన్ని మరలా చెప్తాను మీకు నేను. దేవుని పిల్లలారా, ఇక్కడ శాంసన్ సందర్భాన్ని మీకు చెప్తాను. శాంసన్ సందర్భాన్ని ఒకటి చెప్తాను మీకు. శాంసన్ చాలా బలవంతుడు. పచ్చి గాడిద దవడ తీసుకొని 1000 మందిని చంపినవాడు. ఎస్, సుమారు
300 నక్కలను పట్టుకొని ఛార్జింగ్ అయిపోయిందా, స్పేస్ అయిపోయిందా? ఓకే, కూర్చో కూర్చో, ఇంకేం చేయలేం, వదిలేసి ఉన్న కాడికి రాని. ఎంతమంది ఎన్ని నక్కలను పట్టాడు? 300 నక్కలను పట్టిన బలవంతుడు. ఏమండి, ఈయన ఒకానొక సందర్భంలో దెలీలా అనే ఒక అమ్మాయి మాయలో పడిపోయి ఆయనకున్న బలాన్ని అంతా కూడా పోగొట్టుకుంటాడు. అందుకే స్త్రీలకు నీ బలము ఇవ్వకము అంటాడు. స్త్రీలకు నీ బలం ఇవ్వకు నాయనా అని సామెతల్లో ఉంటుంది. స్త్రీలకు నీ బలం ఇవ్వకు అంటే అర్థం ఏంటి? నీ దగ్గర ఉన్న వాక్యం వాళ్ళ దగ్గర పోయి పోగొట్టుకోవద్దు అంటాడు. వాక్యమే బలం. లేఖనములో ఏముంది? శక్తి ఉంది. శక్తి గల లేఖనము అని ఉంటుంది. శక్తి గల వాక్యం, మీ ఆత్మలను రక్షించు శక్తి గల వాక్యం. అంటే వాక్యంలో శక్తి ఉంది. ఆ శక్తిని వాళ్ళ దగ్గరికి పోయి పోగొట్టుకోవద్దు అంటాడు. వాళ్ళ దగ్గరికి పోతే తలకాయ నొప్పి. ఏమండి, ఇంకా వాళ్ళు తలనొప్పి పనులన్నీ చేస్తూ ఉంటారు ఈ స్త్రీలు. అందుకే అడిగి పోయినావంటే నువ్వు జీవితం స్మైల్ అవుతుంది. ఇంక ఫోన్ చేసింది అనుకో నిన్ను వదిలిపెట్టదు. చాలామంది ఫోన్లో మాట్లాడుతూనే ఉంటారు కదా పెద్ద. ఏం మాట్లాడతారు? గంటలు గంటలు. నిన్ను మొదటగా చూడగానే నాకు ఇంకా అడి నుంచి ఎత్తుకుంటుంది. తెల్లారుతా ఉన్నా కూడా మాట్లాడుతూనే ఉంటారు. నేను కూడా నిన్ను చూడడం, ఈయన ఎత్తుకుంటాడు. ఆమె ఎత్తుకుని వదిలే లోపల 2, ఈయన ఎత్తుకొని వదిలే లోపల 6. ఇంక పగులంతా మత్తుగా మందు కొట్టిన ముత్తు ఎలా ఉంటాడో అలా ఉంటాడు. అయిపోయి పోయ్, నీ బలం అంతా ఆడపోయి. నువ్వు ఆలోచించాల్సిన ఆలోచనలు పక్కకి వెళ్ళిపోతాయి. నువ్వు వెళ్ళవలసిన ప్రక్రియ, దేవుని సంకల్పం దెబ్బతినిపోతుంది. అలా దెబ్బ కొట్టిందండి శాంసన్ను. పాయ్, బలం పోయింది అక్కడ. ఎక్కడ బలం ఉందో చెప్పేసినాడు. బలహీనత దెలీలా చెప్పేశాడు, బలహీనుడిగా చెప్పేశాడు. ఆ బలం అంతా కూడా పోయింది. ఎంటికలన్నీ కూడా కొట్టేస్తుంది, క్షౌరం చేసేస్తుంది. ఆ బలం, ఎంటికలే బలం, ఆ ఎంటికలే పోతాయి. అప్పుడు ఫిలిస్తీన్లు వస్తున్నారు నిన్ను తరిమి కొట్టడానికి అన్నప్పుడు ఏమండి లేస్తాడండి. ఎందుకు లేస్తాడు? కొట్టడానికి లేచినప్పుడు కొట్టలేడండి. ఎందుకు కొట్టలేడండి? కారణం ఏంటండి? బలం పోయిందండి. బలం పోయిందే, దేవుడు వెళ్ళిపోయాడు తనలోంచి. అది బలం ఎక్కడికి పోలేదు, దేవుడు పోయాడు. దేవుడు ఎప్పుడైతే పోతాడో నీలో ఆటోమేటిక్గా, నాలో ఆటోమేటిక్గా బలం పోతుందండి. అర్థమవుతుందో చెప్పే మాట? దేవుడు మనలో ఉన్నంత వరకే బలవంతులం మనం. దేవుడు మనలోంచి ఎప్పుడు వెళ్ళిపోతాడు? మనం బలహీనులము. శాంసన్కి తెలియలేదు అది. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది. మళ్ళీ పోయి చూసుకోండి. న్యాయాధిపతులు 16:19 ఉంటుంది ఆ మాట. దేవుడు శాంసన్ వదిలిపెట్టేశాడు. దేవుడు తనను ఎడబాసిననే సంగతి శాంసన్కు తెలియలేదండి. అంటే దేవుడు ఎప్పుడు వెళ్ళిపోయాడో శాంసన్కి తెలియలేదు. ఇల్లు ఖాళీగా ఉంది, వచ్చేసాడు. శాంసన్ చచ్చిపోయాడు. ఎప్పుడైతే సాతాను వచ్చేసాడో శాంసన్ ఏమైపోయాడు? చచ్చిపోయాడండి. ఇది మీకు అర్థమైతే దేవుని ఇంట కూర్చున్న దయ్యం దేవుని ఇంట్లోకి వచ్చేసిందండి. వచ్చి చూసింది, ఇంట్లో బలి ఉంది. అబ్బా, దానికి బలి నచ్చింది. ఇంట్లో ఏముండాయి? అమర్చి పెట్టుండారు. ఏమిటివే? వ్యభిచారం అమర్చి పెట్టున్నాడు. బ్రాందీ, అప్పుడప్పుడు బ్రాందీ గ్లాసు, వాడి ఐసు అన్నీ బాగా అమర్చుకుంటాడు. గమనించినారా? తాగుడుపోతాడు, అమర్చుకుంటాడు. శ్యామ్ అడిగిపోయినావు, ఛాన్స్ అయిపోయి నువ్వు. దేవుని పిల్లలారా, నీళ్ళు ఇవ్వ బలరా, నీళ్ళు రాలేదంటున్నాడు. సెల్ ఫోన్ నీ దగ్గర ఉందా? సెల్ ఫోన్ ఆడుందా? దేవుని పిల్లలారా, ఇండ్లు ఊడ్చి అమర్చి ఉన్నాడు చూసి, దేంతో అమర్చి ఉన్నాడు? అమర్చినాడు. దేంతో అమరుస్తారు బాబు? భలే ఉంటుంది బాబు పాఠం. సెకండ్ పార్ట్ వినాలి మీరు, మామూలుగా ఉండదు. అమర్చి పెట్టున్నాడు, చూసింది. అబ్బా భలే ఉందిరా ఇండ్లు అని చెప్పి
ఈడు ఉండాలనుకొని వచ్చాడు కదా, నేనే కాదు ఇంకా 7 మంది దెయ్యాలను పట్టుకురావాలనుకున్నాడు. చదువునైనా, నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరు లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. సాతానుగాడు ఎవర్రా? పనికిమాలినోడు కదా, మంచోడా చెడ్డోడా? సైతానుగాడి చెడ్డోడు. ఈడికంటే పనికిమాలినోళ్ళు అంటే ఈడికంటే మరీ నేను ఇంతవరకు సైతానుగాడికి మించిన చెడ్డది ఏదీ లేదనుకున్నా. పాయింట్ మీకు అర్థమైందా? అంటే వీడికి మించిన వాళ్ళు ఉన్నారన్నమాట. ఒరే నువ్వే పనికిమాలినోడు అనుకుంటే నీకంటే మించిన పనికిమాలినోడు ఉన్నట్టున్నాడు కదా వాడు అంటూ ఉంటాం. ఇది మీకు అర్థమైతే పనికి మాలిన వాడు ఎవడు? సాతాను. వాడికంటే పనికి మాలిన వాళ్ళు ఎవరు? 7 మందిని పిలుచుకొచ్చినాడు. 7 అంటే అర్థం ఏంటో తెలుసా? బైబిల్ ప్రకారం సంపూర్ణ సంఖ్య. 7ని పిలుచుకొచ్చిందంటే ఈడి సంగతి అయిపోయి. అర్థమైంది మీకు? సంపూర్ణం చేసేసింది. ఈడి మరణాన్ని, ఈడి చావాలా, ఈడిని చంపాలా, నేను బతకాలా. అది బతకాలంటే నువ్వు చావాలా, నువ్వు బతకాలంటే అది చావాలా. నువ్వు బతుకుతావా, దాన్ని చంపాలా. అది బతకాలనా, నిన్ను చంపాలా. యుద్ధం. ఎవరు బతుకుతారు తెలుసుకోండి. మిగతా అది వచ్చే వారం చెప్తాను. కళ్ళు మూసుకోండి. తండ్రి, మంచి మాటలు అందించారు, వందనాలు. వెళుతున్న మాకు తోడుగా ఉండండి. ఎల్లప్పుడూ నీ నామ ఘనత కొరకే బ్రతికి భాగ్యాన్ని ఇవ్వండి తండ్రి. నీ వాక్యం అనే శక్తితో, యుక్తితో సాతాను గాని జయించడానికి సహాయం చేయండి తండ్రి. నీ సన్నిధి తోడుగా నడుగా ఉంచండి తండ్రి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.